Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. అయితే మీరు యోగాతో పాటు డైట్ చెప్తూ ఉంటారు ఏదైనా అనారోగ్య సమస్యతో వచ్చినప్పుడు. డైట్ అనగానే మీరు ఒక డైట్ చెప్తారు, వేరే వాళ్ళు ఒక డైట్ చెప్తారు. ఇలా రకరకాల డైట్లు తీసుకునే నేపథ్యంలో మీరు చెప్పే డైట్ ఎలా ఉంటుందంటే అది వేదం ప్రమాణంగా ఉంటుంది. అని మన పూర్వీకులు ఏం చెప్పారు దానికి ఇప్పుడు ట్రెండ్కి అనుసంధానంగా ఉంటుంది డైట్. చాలా బాగుంటుంది. అయితే ఒకసారి డైట్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు మిల్లెట్స్ ఉండేవి, తినేవాళ్ళు బాగుండేవాళ్ళు. హోల్ గ్రెయిన్స్ ఉండేవి, తినేవాళ్ళు బాగుండేవాళ్ళు. తర్వాత మొత్తం మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చింది, మళ్ళీ మిల్లెట్సే తినాలి. మన మిల్లెట్స్ మర్చిపోయి క్వినోవా వచ్చింది, దాన్ని ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటూ ఉన్నాం. అంటే బయట వాళ్ళు ఏది చెప్తే అది, ఇక్కడ మన నేటివిటీని మర్చిపోతున్నాం. ఒక యోగా గురువుగా రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గించే ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపిస్ట్గా ఏం చెప్తారు మ్యామ్ ఈ మార్పులు ఇవన్నీ? ఎప్పుడు కూడా జనరేషన్ అంటే ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్కలాగా ఉంటూ వచ్చింది. అంటే మార్పు మన పాత ఏదైతే ఉందో దాన్ని మెల్లగా మర్చిపోతూ వచ్చాం మనం. అంటే దీనికి చాలా చేంజెస్ ఉన్నాయి. మన జాయింట్ ఫ్యామిలీస్ కల్చర్ కాస్త ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఫ్యామిలీస్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి వచ్చాం మనం ఇప్పుడు. అప్పుడు పద్ధతులు వేరు, ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళం కదా అందరూ. ఇప్పుడు సౌత్ అంటే ఎక్కువ వ్యవసాయమే కదా, అంత అగ్రికల్చర్ మనకి ఎక్కువ. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ పంటలు పండితే వాళ్ళ ఆహారపు అలవాట్లు అలానే ఉండేవి. ఇప్పుడు మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఏం పండుతాయి, జొన్నలు ఎక్కువ, సన్ఫ్లవరు, లేకపోతే కొర్రలు, మినుములు, పెసలు, కందులు, ఇలాంటివన్నీ బాగా పండుతాయి. ఇప్పుడు మిల్లెట్స్ అంటున్నాం కదా, అవన్నీ మెట్ట ప్రాంతంలో పండే పంటలు. అవును, వర్షం అవసరం లేదు. అంటే వర్షాధార పంటలు అవి. అంటే వర్షం వస్తే చాలు, అవసరం లేదు, ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో ఇక్కడ నదీ ప్రాంతాల్లో ఉండేవి, అంటే వాటర్ సోర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండే పంటలు ఎలా ఉంటాయి, మీకు వరి ఎక్కువ ఉండేది. ఎందుకంటే వరికి వాటర్ ఎక్కువ కాబట్టి ఎప్పుడు వాటర్ మనకి నీళ్లు వచ్చే ప్రవాహాలు ఉన్న దగ్గర ఈ వరి ఉండేది. అలాగే తోటలు, అరటి తోటలని, లేకపోతే చెరుకు తోటలని, ఇలాంటి పంటలు ఎక్కువ పండించేవాళ్ళు. ఇప్పుడు కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో కానీ, గోదావరి కానీ, ఇవన్నీ కూడా బాగా పాడి పంటలు ఉన్న స్థలాలు కదా అవి, అంటే ప్రదేశాలు అవి. అంటే ఎప్పుడైతే మంచి నీరు ఉందో ఎప్పుడు ఆ ఏరియా ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఉంటేనే కదా మీకు పచ్చగా ఉండేది. ఇక్కడ మెట్ట ప్రాంతాల్లో వాటర్ అంటే నదులు, ఈ కాలువలు, ఈ వాటర్ సప్లై లేనప్పుడు వాళ్ళకి వర్షాకాలంలో మాత్రమే వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడే కొంచెం ఆ గ్రీనరీ పచ్చగా ఉండేది. అప్పుడే కొంచెం వాళ్ళకి పశువులకి గడ్డి కానీ, లేకపోతే వాళ్ళు పంటలు పండించుకోవడానికి ఆ వర్షాన్ని ఆధారంగా చేసుకునే పండే. వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా అలాగే ఉన్నాయి. అంటే జొన్నలు బాగా దాంట్లో జొన్నలు, సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, లేదా జొన్న అంబలి, కొర్రలు, ఇలాంటివన్నీ తినేవాళ్ళు. మిల్లెట్స్ ఎక్కువ పండే ప్రాంతాలు. ఇప్పుడు వరి పండే ప్రాంతాల్లో వరి ఎక్కువ తినేవాళ్ళు. వాళ్ళు ఏది చేసినా కూడా వరి అన్నము, వరితో ఉప్మా, లేకపోతే ఇడ్లీ, లేకపోతే దోశ, ఏదైనా చూడండి ఇటు ఎక్కువ వరితో చేసేవి ఉంటాయి ఇటు ఈ ప్రాంతాల్లో. అందుకే మీకు ప్రతి 100 కిలోమీటర్స్ కంటే ఒక 100 కిలోమీటర్లకి మీకు అక్కడ ప్రాంతం మారుతుంది. అంటే మీ సాయిల్ కూడా మారుతుంది. ఇప్పుడు చాలా చోట్ల చూడండి, మనం ఇలా వెళ్తుంటే ఇటంతా నల్లమట్టి ఉంటుంది, ఇటంతా ఎర్రమట్టి ఉంటుంది. సో మనం అలా ప్రాంతం మారే కొద్ది సాయిల్ మారుతూ ఉంటుంది. సాయిల్ ని బట్టి అక్కడ పంటలు పండే విధానం కూడా మారుతుంది. అవును. సో అంటే మనము అక్కడ అలవాట్లు మారుతాయి, అక్కడ పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ కూడా మారుతాయి. భాష కూడా మారుతుంది. అందరం తెలుగే మాట్లాడతాం, తెలంగాణలో తెలుగు మాట్లాడతాం, రాయలసీమ తెలుగే, ఆంధ్ర అటువైపు వెళ్తే కూడా తెలుగే. కానీ ఈ తెలుగులోనే ఎన్ని ఆశలు ఉన్నాయి చూడండి భాషలో. ఈ ఆశలు కూడా మారుతాయి, మీ ఆహారపు అలవాట్లు మారుతాయి. మీరు ఎప్పుడు రొట్టెలు తింటారు అంటే మెట్ట ప్రాంతాల వాళ్ళకి అది వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళ జీన్స్, వాళ్ళ జనరేషన్ నుంచి అది అరగదు అనే సమస్య వాళ్ళకు ఉండదు. మీరు అదే ఈ గోదావరి జిల్లా ఇటు వరి పండే దాంట్లోకి వచ్చేసారు అనుకోండి, ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇలాంటివి అరగవు అనే సమస్య అనేది వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చూడండి, చపాతీ తింటే మాకు వేడి చేసేసింది, రొట్టెలు తింటే మాకు వేడి చేసేస్తుంది అనే కంప్లైంట్ సాధారణంగా వింటాం.
అంటే వేడి చేయదు అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి అది వాళ్ళకి సరిగా పడట్లేదు అని అర్థం. ఈ ఆహారాన్ని ఒక ప్రాంతంలో ఉండే ఆహారాన్ని ఎవరు ఎక్కడ ఏది పండించుకుంటున్నారో అందులో హాయిగా మనం తినేవాళ్ళం. పాలు గాని, వెన్న గాని, అంటే వెన్న ఎంత తినేవాళ్ళం. ఇప్పుడు అసలు వెన్న తినే పిల్లలు ఎవరున్నారు? అవును. ఇంతంత అంటే ప్రొద్దున్నే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడే ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు. మజ్జిగ చేసి ఫ్రెష్గా వెన్న తీసేవాళ్ళు కదా. మాకు చక్కగా అన్నంతంత వెన్న వేశారు. ఇంతంత వెన్న పూస ఇంతంత వేసుకుని తినేవాళ్ళం. మంచి నెయ్యి, మంచి పాలు. పాలు అంటే ప్రొద్దున్న, సాయంకాలం, మధ్యాహ్నం కూడా పాలు ఇచ్చేవాళ్ళు. సమ్మర్ అంతా మజ్జిగ. సో ఈ మంచి ఫుడ్ కదా. వాటి అప్పట్లో ఈ హార్మోన్స్ ఇంజెక్షన్స్ లేకపోతే వేరే వేరే ప్లాస్టిక్ కూడా లేదు మనకి అప్పుడు. ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఎక్కువ వచ్చేసింది మన జీవితంలోకి. చాలా మార్పులు వచ్చేసినాయి. పెస్టిసైడ్స్, మందులు వేయాల్సిన అవసరం వస్తుంది. ఇవాళ ఏదైనా ఒక పండు, ఒక పువ్వులు 4 పువ్వులు, గులాబీ పువ్వులు 4 పుయ్యాలంటే కూడా దానికి మందు వేస్తేనే గులాబీ పువ్వులు కరెక్ట్గా వచ్చే దాంట్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల చేంజెస్లో నెయ్యి ఉంది. నెయ్యి చాలా 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 మంచిది. ఇప్పుడున్న వీళ్ళకి తెలుసు, ఈ జనరేషన్ వాళ్ళకి బుల్లెట్ కాఫీ అని చెప్పేసి, లేకపోతే ఎవ్రీ డే ఇప్పుడు సెలబ్రిటీస్ కొన్ని రోజులు నెయ్యిని అసలు బ్యాన్ చేశారు. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది అని చెప్పేసి బలవంతంగా ఆ నెయ్యి మానేసి మనకి అప్పుడు ప్రతి ఊళ్ళో కూడా గానుగులు ఉండేవి. చెక్క గానుగులు ఉండేవి. చెక్క గానుగుల తర్వాత మిషన్స్ వచ్చినాయి. ప్రతి ఊరికి ఖచ్చితంగా నూనె ఆడించుకునేది ఉండాలి. అక్కడే పంటలు పండేవి, ఆ గింజలతోనే అక్కడే నూనె. కొబ్బరికాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతి 3 నెలలకో 6 నెలలకో లేకపోతే సమ్మర్లోనో ఎవరి ఫ్యామిలీకి ఎంత కావాలో అన్ని కొబ్బరికాయలు కొట్టుకుని అవి ఎండబెట్టేసి పంపించేవాళ్ళు. కొబ్బరి నూనె తెప్పించుకునేవాళ్ళు. అలాగే నువ్వులు కూడా అంతే. నువ్వులు కడిగి చక్కగా నువ్వులు తెప్పించుకునేవాళ్ళు. అలా ఏది నూనె కావాలన్నా మళ్ళీ ఆ నువ్వుల నుంచి వచ్చిన అది నువ్వులు ఆడి పట్టిన తర్వాత కేక్ వస్తుంది, ఆ పిట్ అంటారు. దాన్ని మళ్ళీ మనం కూరల కింద ఉండేవాళ్ళు. తెలగపిండి కూర అని చెప్పేసి అది చాలా మంచిది. మన కరోనా టైంలో కూడా అందరికి మనం చెప్పాం, మీరు ఈ కూర తినండి అని చెప్పేసి. సో దానికి మళ్ళీ దానా కింద మనం ఎద్దులకి, ఆవులకి అన్నిటికీ కూడా మళ్ళీ అదంతా పిట్టు అంతా కూడా ఏది వేస్ట్ కాకుండా మళ్ళీ వాటికి మంచి ఆహారంగా మనం ఇచ్చేవాళ్ళం. ఇన్ని మంచి అలవాట్లు కాదు, దీనివల్లే మీకు గుండె జబ్బులు వస్తున్నాయి, ఇందుకే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కాబట్టి ఈ ఆయిల్స్ వాడకండి, మీరు రిఫైన్డ్ ఆయిల్స్ వాడండి. రకరకాల కంపెనీస్ ఓన్లీ డాక్టర్సే ప్రమోట్ చేశారు, మీరు రిఫైన్డ్ ఆయిల్ వాడండి, నెయ్యి మానేసేయండి, మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, లేకపోతే హార్ట్ సమస్యలు పెరుగుతున్నాయి అని చెప్పేసి. అప్పట్లో వాళ్ళు అంటే ఎందుకు రిఫైన్డ్ అనేది ఒక సైంటిఫిక్ గా ఒకటి వచ్చింది మనకి. సో అందులో ఎన్ని కెమికల్స్ వేసి వాష్ చేస్తారు అనేది తర్వాత అర్థమైంది. అవును, ఫస్ట్ గింజలన్నీ తీసుకెళ్తారు, ఆయిల్ వస్తుంది, ఆయిల్ అంతా చాలా హీట్ చేస్తారు, మినరల్స్ అన్నీ పోతాయి. అదే ఏంటి కార్సినోజన్స్ ఉంటాయని చెప్తూ ఉన్నారు దాంట్లో. అంటే బాగా హీట్ చేసిన ఆయిల్లో మీరు అన్నట్లుగా మేడం, అది ఆయిల్ ఎంత డేంజరస్ అంటే, ఇప్పుడు మనం రిఫైన్డ్ ఆయిల్ మనం ఒక్కసారి ఏదైనా వంట చేసి, అంటే ఏదైనా మనం పకోడీలో బజ్జీలో ఏవో వేసుకుంటారు కదా, అది వేస్తే ఇంకా అది పాయిజన్లోకి వెళ్ళిపోయినట్టే. అది దాన్ని తీసుకెళ్ళి పారేసేయాలి, పొరపాటును కూడా వాడకూడదు. కానీ మన వాళ్ళకు ఒక అలవాటు ఉంది, ఏది ఒక్కసారికి ఏం పడేయరు, మళ్ళీ వెళ్ళి దాంట్లో మళ్ళీ వండుకుంటారు. ఆయిల్తో పిండి వంటలు అది చేసినప్పుడు వండుతారు. అది ఎప్పుడు వండేవాళ్ళు ఆ పప్పు నూనె అంటే ఆ నువ్వులు వీళ్ళు మనం ఎండలో ఎండబెట్టుకుని వేయించుకుని తెచ్చుకుని అట్లా ఉన్నప్పుడు అవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆయిల్ ఇస్ అ డేంజరస్ ఆయిల్. ఈ ఆయిల్ ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళు, ఈ ఆయిల్ వదిలించుకోవడానికి కూడా మళ్ళీ దాని నుంచి వచ్చే గ్రీజ్ ఒకటి తయారు చేస్తారు అన్నమాట, సోప్ లాగుంటుంది. అది పెట్టి వాష్ చేసుకుంటే గానీ అందులో వర్క్ చేసే వాళ్ళకి అది వదలదట, అంత అది పట్టుకుంటుందట మన బాడీకి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి హెల్త్కి మంచిది కాదు. కానీ ఏదో విధంగా ఇప్పుడు తెలుసుకుని మళ్ళీ నెయ్యి వాడడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కినోవా అని చెప్పేసి కొన్ని రోజులు మిల్లెట్స్ వద్దన్నారు. మళ్ళీ కినోవా ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్. అది అందరూ తినలేక ఎవరో ఉన్నవాళ్లే దాన్ని తినగలిగారు. కినోవా అందరూ తినలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మిల్లెట్స్ తీసుకొచ్చారు. మిల్లెట్స్ కూడా నేను ఏం చెప్తాను అంటే, కొంతమందికి అరుగుతుంది, కొంతమందికి పడవు మిల్లెట్స్. అవును. సో మీకు మీ బాడీకి మిల్లెట్స్ బాగున్నాయి అంటే తినండి,
కానీ బాగాలేని వాళ్ళు కూడా అది అరగకపోయినా సరే, ఈ రోజు నాకు ఒక కాల్ వచ్చింది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆమె ఆ మిల్లెట్స్ని ఏదో ప్రాసెస్ చేసి పౌడర్ చేసుకుని అంబలిలాగా కూడా తాగుతుందట. సో నాకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది, అది ఏం చేసినా తగ్గట్లే, బట్ టెస్ట్లో అంత నార్మల్గా ఉంది, మీ డైట్ చేంజ్ చేయాలి. ఏం డైట్ తీసుకుంటున్నారు అంటే అది పడట్లేదు మీకు, అది మానేసేయండి. ఇట్స్ సింపుల్. మానేసేసి మీరు మీకు ఏది అరుగుతుందో తేలిగ్గా అదే తినండి. మీకు రైస్ బాగుందా, ఇన్ని సంవత్సరాల నుంచి బాగానే ఉంది కదా, తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. జస్ట్ 4-5 డేస్లోనే ఆమెకి ఆ గ్యాస్ అనేది చాలా వరకు రిలీఫ్ వచ్చింది. చిన్న చేంజ్ వల్ల. ఏమంటే మనకి పడకపోతే బలవంతంగా తీసుకోకండి. మనకు చూడండి, కొన్ని రోజులు నీళ్లు తాగండి అని ఒక 5-6 లీటర్లు నీళ్లు తాగిపించారు. కొన్ని రోజులేమో ఓన్లీ మొలకలు తినండి, మీకు అన్ని మినరల్స్ వస్తాయి, అన్నీ వస్తాయని మొలకలు తినిపించారు. అరగకపోయినా కూడా తిని చాలా సమస్యలు తెచ్చుకున్నారు. కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఏమో ఓన్లీ సలాడ్ మాత్రమే తినాలి, అమృతాహారమే తినాలి, ఇంక వేరే ఆహారం తినకూడదు అని చెప్పేసి కొన్ని రోజులు ఓన్లీ పచ్చి కూరగాయలు తిన్నారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది మొదలయ్యి ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని అంటే, ఇప్పుడు మళ్ళీ మిల్లెట్సే తింటేనే మనం బతుకుతాం, మిల్లెట్స్ తినకపోతే చచ్చిపోతాం అనే దాంట్లోకి వచ్చేసారు. నేనేమంటానంటే, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏది ఫస్ట్ నుంచి తింటున్నారో అది పాలిష్ చేయనవి తక్కువ మోతాదులో తినండి. ఏదైనా కార్బ్సే మనకు తినేయన్ని. సో దాన్ని పాలిష్ తగ్గించండి, తక్కువ కార్బ్స్ తినండి, ఎక్కువ కూరగాయలు తినండి. ఓకే. అంతేగాని రకరకాల ఫ్రూట్స్ వచ్చేసినాయి మనకి ఇప్పుడు. అసలు మన ఫ్రూట్స్ కానే కాదు అవి. ఆ ఫ్రూట్స్ తిని కూడా మళ్ళీ యాసిడిటీ వచ్చిందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవి ఎక్స్పెన్సివ్ కూడా. ఒక 2 ఫ్రూట్స్ ఒక తింటే 250 రూపాయలు అంటే ఆ ఫ్రూట్స్ బయట నుంచి వచ్చే ఫ్రూట్స్ ఎవరు తింటారు? అవును, దానికన్నా మన జామకాయ మంచిది కదా. మన జామకాయలు, మన బొప్పాయి పండ్లు, అరటి పళ్ళు, మనకి నారింజ, అవన్నీ ఉన్నాయి కదా, అన్ని మంచివి, అన్ని కూడా మంచి. అవి తింటేనే మంచిది అని చెప్పేసి మీరు చాలా మంది ఇది ఒక మానసిక సమస్యలాగా ఉంది. అయ్యో నేను తినలేకపోతున్నానే ఎవ్రీడే ఒక ఫ్రూట్ అన్న తినాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్, మనకి ఇక్కడ ఏం పండుతాయో సీజనల్ గా ఒక ఫ్రూట్ తినండి. ఎక్కువ ఫ్రూట్స్ తినేయడం వల్ల మంచిది ఏం కాదు. దానికన్నా వెజిటబుల్స్ తినటం చాలా చాలా మంచిది. మీరు కూరలాగా తిన్నా కూడా రోజు ఒక కప్పు కొంచెం బాయిల్ చేసుకుని ఒక సలాడ్ లాగా తినడం, ఏదో ఒక పూట ఒక కప్పు మాత్రం ఖచ్చితంగా కూరగాయలని కొంచెం స్టీమ్ మీద బాయిల్ చేసుకుని మనం తినగలిగితే చాలా మంచిది. బీరకాయ కానీ, సొరకాయ, బెండకాయ, దొండకాయ, వంకాయ అన్నీ కూడా మన సలాడ్స్ అనగా అందరికీ ఏంటి సలాడ్ అంటే ఒక బీట్రూట్, క్యారెట్, ఇంకా ఏదో క్యాబేజ్, ఈ లెట్యూస్ ఇలాంటి వాటికి వెళ్ళిపోతారు సలాడ్ అనగానే. ఇవన్నీ కూడా కూరగాయలే. వీటన్నిటితో కూడా సలాడ్స్ తినొచ్చు. మనకి మినరల్స్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే కూరగాయలు ఎక్కువ తింటే మినరల్ డెఫిషియన్సీ తగ్గుతుంది. రకరకాల డైట్స్, మీరు అన్నట్టుగా చాలా రకరకాల డైట్స్ ఉన్నాయి ఇవాళ. నేనేమంటానంటే ఏమి వాటి మీ ఊరికే చూసి మీరు బుర్రపాడు చేసుకోకండి. మీరు ఏది ఎక్స్ట్రా తింటున్నారు, అసలు మనం ఎంత తింటున్నాం, మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసుకుంటాం, మన ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, మనం తినేది ఏంటి అనేది చూసుకుని మీరు ఒక్కసారి కరెక్ట్ చేసుకున్నారు అని అంటే, ఒక టైం పెట్టుకుని చక్కగా 2 మీల్స్ పెట్టుకున్నారు అని అంటే, పొద్దున ఒక మీల్ తినాలి, సాయంకాలం ఎర్లీ మీల్ ఒక మీల్ తినాలి, అంతే. మీరు అలా చూసేసరికి 1 నెల 2 నెలలు అయ్యేసరికి మీ వెయిట్ లాస్ అవుతా వస్తుంది. ఎక్సెస్ ఉన్నవాళ్ళు రకరకాల జ్యూసులు చేసి, రకరకాల డైట్లు చేసి, మళ్ళీ ఉండలేక నార్మల్ డైట్లోకి వచ్చేసి. ఎందుకంటే మనకి ఒక సెలబ్రిటీస్ కానీ లేకపోతే కొంతమందిని చూసినప్పుడు మనం ఎప్పుడో ఒక 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత చూస్తాం మళ్ళీ, అమ్మో ఇంత లాస్ అయిపోయారండి, వాళ్ళలాగా నేను కూడా అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళని చూపించి సర్జరీస్, ఇంజెక్షన్స్, మెడిసిన్స్. నేను లావుగా ఉండకూడదు అనే దాంట్లోకి వచ్చేసారు. అన్ని ఏజెస్లో కూడా ఏజ్ని బట్టి ఉంటుంది, బాడీని బట్టి ఉంటుంది, మనం ఫుడ్ని బట్టి ఉంటుంది, మన వర్క్ని బట్టి ఉంటుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఒక 2 మీల్స్ ఇస్ ద బెస్ట్ మీల్ ఇప్పుడున్న జనరేషన్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకుందాము. రకరకాల డైట్స్ వస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి, ఇవి తినాలి ఇవి తినకూడదా అలా చెప్తూ ఉంటారు. కానీ మన ప్రాంతం ఏంటి, ఆ ప్రాంతంలో ఎలాంటి పంటలు పండుతున్నాయి, వాటిని మనం తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాము. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.